ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ కొత్త ఐడియాస్తో వస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాలు కూడా ఇది అవుతున్నాయి. చిన్న చిన్న సినిమాలు ఎవరు ఊహించిన విధంగా వచ్చి మంచి సక్సెస్ అవుతున్నాయి. సో ఆ కోవలో ఇది కూడా ఉంటుందని ఆశిస్తూ, నాకు మొన్న కనపడినప్పుడు చెప్తే డెఫినెట్గా వస్తాను, వేరే సినిమాలు వచ్చినా రాపోయినా. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మన బాధ్యత. ఇండస్ట్రీ నలుగురు దీన్ని చూసి నలుగురు రావాలి, ప్రతి ఒక్కరు వస్తేనే ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. సో డెఫినెట్లీ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు ఇలాంటి కథ. ఒక ట్విస్ట్ అయ్యేలోపే ఇంకో ట్విస్ట్ ఎదురవుతూ ఉంటుంది. మంచి ట్విస్టులతో కథ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్ ఎవరిని కూడా సినిమా ఆకట్టుకుంటుంది, పక్కకు వెళ్ళిపోకుండా. కనీసం బ్రేక్ తీసుకోవాలన్నా కానీ తీసుకోలేదు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా కథ కూడా. ఇక మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే, మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ప్రతి మగాడి వెనక విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండి. అది నిజమో కాదో నాకైతే ఇంతకుముందు వరకు తెలీదు, కానీ ఖచ్చితంగా నా విషయంలో అది నిజమైందండి. నా వైఫ్ సంధ్య దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి నేను ఒక డైరెక్టర్